అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పెట్టుబడి ఖర్చు తగ్గించే వెదవరి సాగు, నేల తయారీలో పాటించాల్సిన మెలకువలు, శనగను నష్టపరుస్తున్న చీడపీడలు, సమగ్ర నివారణ పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవలి కాలంలో వెదవరి సాగు రైతుల ఆదరణను దక్కించుకుంది. నేరుగా వరి విత్తనాలను పొలంలో వెదజల్లడం వల్ల నారు పని, నాట్ల పని ఉండదు. దీనివల్ల శ్రమ, సమయం, కూలీల ఖర్చు కలిసి వస్తోంది. అంతేకాక ఒక వారం రోజుల ముందుగా పైరు కోతకు అంది వస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉండడం వల్లే రైతులు వెద విధానం వైపు మొగ్గుతున్నారు. ఖరీఫ్తో పోలిస్తే ఎక్కువగా రబీ కాలంలో ఈ విధానం అనుకూలంగా ఉంటుంది. చేత్తో వెదజల్లడం కన్నా డ్రమ్ సీడర్తో లేదా చాళ్లలో విత్తడం వల్ల పైరు ఆరోగ్యంగా ఎదుగుతుంది. అయితే వెదజల్లే సాగును ఎంచుకున్న రైతులు ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి, ప్రధాన సమస్యగా ఉండే కలుపును నివారించాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే వివరాలను మనకు అందిస్తున్నారు రాజన్ నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు. తెలంగాణ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఈ పెరిగిన కూలీల రేట్ల వల్ల నారు పోయడము, నాట్లు వేయడం అనేది రైతులకు వ్యయభారంగా మారింది. ముఖ్యంగా పెట్టుబడి ఖర్చు బాగా పెరుగుతుంది. తర్వాత సమయానుకూలంగా నాట్లు వేయలేకపోతున్నారు. ఎందుకంటే అందరూ ఒకేసారి నాట్లు వేయడం వల్ల లేబర్ అందుబాటులోకి రాకపోవడం వల్ల మనకు నాట్లు కూడా ఆలస్యం అవుతున్నాయి. దానివల్ల దిగుబడులు తగ్గుతున్నాయి, రైతులకు వ్యయం కూడా ఎక్కువగా అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేరుగా విత్తే పద్ధతిని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం అనమాట. అంటే నేరుగా వెదజల్లే పద్ధతి. ఈ నేరుగా వెదజల్లే పద్ధతిలో నాటు వేయడం ఉండదు, నాటు ఖర్చు పూర్తిగా తగ్గిపోతుంది. తర్వాత దిగుబడులు కూడా బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వర్షాలు పడతాయి కాబట్టి మనకు ఈ నేరుగా వెదజల్లినప్పుడు మనకు ఈ నీటి సమస్య ఉండదు, బాగా వస్తుంది. వేసవిలో మాత్రం నేరుగా వెదజల్లే పద్ధతి ఒకవేళ తీసుకున్నట్లయితే చౌడు లేని పొలాలకి ఇది సూటబుల్గా ఉంటుంది ముఖ్యంగా. తర్వాత చలిని అధిగమించాల్సి ఉంటుంది దీనికి కూడా. ఈ రెండు దృష్టిలో పెట్టుకొని మనం వేసవిలో కూడా ఈ నేరుగా విత్తే పద్ధతి అవలంబించవచ్చు. ముఖ్యంగా చలి తక్కువ ఉన్న ప్రాంతాలు ఖమ్మం, మిర్యాలగూడ, తర్వాత ఈ కోస్టల్కి దగ్గరగా ఉన్న జిల్లాలన్నింటిలో కూడా నల్గొండ జిల్లాలో ఇది బాగా సూటబుల్గా ఉంటుంది. ఉత్తర తెలంగాణలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ వేసుకోవచ్చు. ముఖ్యంగా రెండు పద్ధతులు మనకు ఈ నేరుగా వెదజల్లే పద్ధతులు ఉన్నాయి. ఒకటి డ్రై డైరెక్ట్ సీడెడ్, ఇంకోటి వెట్ డైరెక్ట్ సీడెడ్. డ్రై డైరెక్ట్ సీడెడ్ అంటే పొడి పద్ధతిలో మనము వెదజల్లడము. డ్రై డైరెక్ట్ సీడెడ్ కన్వర్టెడ్ టు వెట్ అనే పద్ధతి ఒకటి ఉంది. అంటే పొడి పద్ధతిలో వెదజల్లుకొని తర్వాత మనము వెట్గా కన్వర్ట్ చేసుకోవడం, ఇది ఒక పద్ధతి. తర్వాత వెట్ డైరెక్ట్ సీడెడ్ అంటే మీరు మామూలు పద్ధతిలోనే నాటుకు ఎలా పొలం తయారు చేస్తారో, దమ్ము చేస్తారో అలా దమ్ము చేసి లెవెల్ చేసిన తర్వాత మొలక వెదజల్లుకోవడం, ఇది వెట్ డైరెక్ట్ సీడెడ్ పద్ధతి. అంటే తడి పద్ధతిలో వెదజల్లే విధానము. ఈ మూడు పద్ధతుల్లో మనము ఈ వెదజల్లే పద్ధతి చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఏసంగిలో మాత్రం ఈ వెట్ డైరెక్ట్ సీడెడే బాగా ఉంటుంది. డైరెక్ట్ సీడెడ్ పద్ధతిలో అంటే ఈ నేరుగా వెదజల్లే పద్ధతిలో ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన మెలకువలు ఏంటంటే రకాలు ఏవైనా వేసుకోవచ్చు. సన్న రకాలు కానీ దొడ్డు రకాలు కానీ మనం వెదజల్లే పద్ధతిలో వేసుకోవచ్చు. ఆ రకాలలో బాగా వచ్చే రకాలు అయితే దొడ్డు రకాలలో KNM 118, 1010, 24423 వెదజల్లే పద్ధతిలో బాగా వస్తున్నాయి.
అదే ఇంకా సన్న రకాలలో మీకు RNR 15048, తర్వాత KNM 733, తర్వాత KNM 1638, ఇవి రకాలు వెదజల్లే పద్ధతిలో మంచి ఫలితాలు వస్తున్నట్టు మనకు రైతులు చెప్తూ ఉన్నారు. పొలము బాగా లెవెల్గా ఉండాలి, అంటే చదునుగా ఉండాలి. ఏమాత్రం మీరు పొలం ఎత్తులు వంపులు ఉన్నా, ఏమాత్రం గుంతలు ఉన్నా ఆ గుంతల దగ్గర మీరు పడ్డ మొలక నీటిలో మురిగిపోయి మొలక రాకుండా మనకు గ్యాప్స్ ఏర్పడే అవకాశం, అదొక ప్రధానమైన జాగ్రత్త. ఇంకొకటి ఏంటంటే యూనిఫామ్గా వెదజల్లాలి. అంటే ఒక దగ్గర ఒత్తుగా ఒక దగ్గర పల్సగా వేయడం వల్ల కూడా మీకు వెదజల్లే పద్ధతిలో దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి పొలం అంతటా ఒకే విధంగా వచ్చే విధంగా వెదజల్లే పద్ధతి, మంచి అనుభవం ఉన్న రైతులు, అనుభవం ఉన్న కూలీల ద్వారా దీన్ని వెదజల్లే పద్ధతి చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కలుపు యాజమాన్యం. గతంలో వెదజల్లే పద్ధతిలో ఎందుకు రైతులు ముందుకు రాలేదంటే కలుపు సమస్య ఎక్కువగా ఉండడం వల్ల. ఈ మధ్య కాలంలో మేము ఎందుకు వెదజల్లే పద్ధతిని ప్రోత్సహిస్తున్నామంటే మంచి కలుపు మందులు అందుబాటులో ఉండడం వల్ల. ప్రీ ఎమర్జెన్స్ అంటే కలుపు మొలక ముందు వాడే మందులు, కలుపు మొలిసిన తర్వాత వాడే మందులు. కలుపు మొలక ముందు వాడే మందులు బిటాక్లోర్ అయితే 1 లీటరు నుంచి 1 లీటర్ పావు, అనిలోఫాస్ అయితే 400 ml నుంచి 500 ml, తర్వాత ప్రెటిలాక్లోర్ అయితే 400 నుంచి 500 ml ఒక ఎకరానికి పల్సగా ఇసుకలో కలిపి చల్లుకుంటే సరిపోతుంది. తర్వాత పల్సగా నీరు ఉండాలి, పల్సగా బురద పదంలాగా ఉండాలి. అదే పోస్ట్ ఎమర్జెన్సీ అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టు సైలోపాప్ బ్యూటైల్, బిస్పైరిఫాక్స్ సోడియం, పైరోసల్ఫరాన్ ఇథైల్, ఇలాంటి మందులు మీరు పోస్ట్ ఎమర్జెన్సీగా వాడుకునే అవకాశం ఉంది. కాంబినేషన్ కెమికల్స్ ఆల్మిక్స్, వివాయా, అసెట్ ఇట్లాంటి కాంబినేషన్ కెమికల్స్ మార్కెట్లో వివిధ వ్యాపార నామాలతో కూడా అందుబాటులో ఉన్నాయి, అవి కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత నీటి యాజమాన్యం, ముఖ్యంగా మీరు వెదజల్లిన తర్వాత మొలక మొలిసి పచ్చ పడేంత వరకు నారుమడిలో ఏ విధంగా అయితే నీరు పెడుతూ తీస్తూ ఉంటారో, తడి పొడి పద్ధతి, తన్నీరు పొన్నీరు అని నారుమడిలో ఎలా చేస్తారో, వెదజల్లే పద్ధతిలో కూడా మొలక జల్లిన తర్వాత నారు పచ్చబడేంత వరకు నీరు పెడుతూ తీస్తూ ఉండాలి. తడి నీరు పొడి నీరు అంటే పెట్టాలి, తీయాలి. మీరు పొద్దున పూట పెట్టి సాయంత్రం తీయడం కానీ, సాయంత్రం పెట్టి పొద్దున తీయడం కానీ చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తేనే మీకు మొలక చనిపోకుండా యూనిఫామ్గా మీకు మంచి మొలక శాతం వచ్చే అవకాశం ఉంటుంది, మంచి మొక్కల సంఖ్య వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే వేసంగిలో ఎక్కడెక్కడైతే చౌడు ఉందో అక్కడక్కడ వెదజల్లే విధానం పనికిరాదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రైతులు ఎక్కువ కేజీవిల్స్గా లోతుగా దున్ని చౌడు లేని దగ్గర కూడా చౌడు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అలాంటి చౌడు ఉన్న దగ్గర మీరు వెదజల్లే పద్ధతిలో కనుక మొలక చల్లితే ఆ చౌడు చలి ప్రభావం వల్ల మొలక చనిపోయే అవకాశం ఉంటుంది. మొలిసిన తర్వాత కూడా మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించే రైతులు చౌడు లేని ప్రాంతాలలో బోర్ నీళ్ళలో ఎక్కువ ఉప్పు ఉంటుంది, మామూలు బావి నీళ్ళు వాడే కెనాల్ దగ్గర నీళ్లు వాడే దగ్గర, తర్వాత మంచి నీరు ఉన్న దగ్గర, ఈ మంచి పొలాలు మంచి ల్యాండ్ ఉన్న దగ్గర ఈ వెదజల్లే పద్ధతి వేసంగిలో కూడా చేసుకోవచ్చు. చౌడు ఉంటే మాత్రం మీకు వేసంగిలో చలి వల్ల చౌడు వల్ల ఈ వెదజల్లే పద్ధతి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతాలలో అనుకూలము, ఏ ప్రాంతం అనుకూలం అన్నది మీరే నిర్ణయించుకోవాలి. మీ ల్యాండ్ను, మీ వాటర్ను, మీ భూమి యొక్క ఉప్పు శాతాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలి. వేసుకుంటే మీకు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఈ నేరుగా వెదజల్లే పద్ధతిలో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సాళ్ళ పద్ధతిలో పోయడము ఒకటి, తర్వాత డ్రమ్ సీడర్ ఉపయోగించి ముక్కు పలిగిన వడ్లను డ్రమ్ లాగడం వల్ల కూడా అది కూడా డైరెక్ట్ సోయింగ్ పద్ధతే. అది వెదజల్లే పద్ధతి మీద కొంచెం ఇంప్రూవ్మెంట్ అనమాట. అది మీకు సాలలో వస్తుంది. దానివల్ల మీరు తర్వాత మీరు 30 సెంటీమీటర్ల గ్యాప్ ఉంచుకున్నట్టయితే తర్వాత మీరు వీడర్ కొట్టుకునే అవకాశం ఉంటుంది. సాలలో ఉండడం వల్ల మొక్కల సంఖ్య కూడా కరెక్ట్గా వస్తుంది. ఈ మధ్య కాలంలో లేటెస్ట్ పరిశోధనలు జరిగే అంశం ఏంటంటే డ్రోన్ ద్వారా కూడా వెదజల్లే పద్ధతికి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ముందు కాలంలో రైతులు నాట్ల నుంచి వెదజల్లే పద్ధతికి రావడం వల్ల నాట్ల ఖర్చు, నాట్ల సమయము ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రాను ఖరీఫ్లో కానీ రబీలో కానీ వాళ్ళ సాయిల్ లక్షణాలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి ఈ నేరుగా వెదజల్లే పద్ధతికి పోవడం మంచిది. ముఖ్యంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో చాలా ఏరియాలో ఈ వెదజల్లే పద్ధతి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఖమ్మంలో అయితే మీకు కొన్ని వేల ఎకరాలలో ఇది ఇప్పటికీ వెదజల్లే పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది, ముఖ్యంగా ఖరీఫ్లో. కాబట్టి రైతులు ఇది గమనించుకోవాలి.
రబీ కాలంలో సాగు చేయబడుతూ శీతాకాలపు మంచును ఉపయోగించుకొని నల్లరేగడి నేలల్లోని మిగులు తేమతో చక్కగా పెరిగే అపరాల పంట శనగ. అందుకే నీటి వసతి తక్కువగా ఉన్న రైతులు వర్షాధారంగా లేదా 1-2 నీటి తడుల క్రింద శనగను వేస్తూ ఉంటారు. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తిన పంట ప్రస్తుతం 45 నుంచి 60 రోజుల దశలో ఉంది. ఈ దశలో శనగకు ప్రధాన శత్రువులు చీడపీడలు. ప్రధానంగా పూత కాత దశల్లో ఆశించే శనగపచ్చ పురుగు, రబ్బరు పురుగు, ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగుళ్లు దిగుబడులను హరించి వేస్తాయి. అందువల్ల ఈ చీడపీడల నివారణకు సమయానుకూలంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు అందిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రస్తుతం మనకి పప్పు శనగలో ఎక్కువగా శీలీంద్ర తెగుళ్ళు మరియు ఈ పురుగులు ఆశించడం జరుగుతుంది. శీలీంద్ర తెగుళ్ళలో ఎక్కువగా ఈ మధ్య మనం గమనిస్తున్నటువంటి శీలీంద్రం తెగులు వచ్చేసి ఈ వేరుకుళ్ళు తెగులు. ఈ వేరుకుళ్ళు తెగులు రావడానికి ముఖ్యంగా ఏంటంటే అధిక బెట్ట పరిస్థితులు మరియు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మనకి వేరుకుళ్ళు తెగులు ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఇది నేల ద్వారా మరియు విత్తనం ద్వారా సంక్రమిస్తుంది. ఈ వేరుకుళ్ళు తెగులు రాకుండా ఉండడానికి మనము మొదటగానే విత్తన శుద్ధి చేసుకోవాలి. ట్రైకోడర్మా విరిడి అనే జీవ శీలీంద్రనాశినితో 10 గ్రాములు కిలో విత్తనానికి, తర్వాత శీలీంద్రనాశిని అయినటువంటి కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ మిశ్రమైనటువంటి మందుతో 2 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే వేరుకుళ్ళు తెగులను ముందస్తుగా నివారించుకోవచ్చు. ఆ తెగులు తట్టుకొని రకాలు వేయడం ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మనం విత్తన శుద్ధి చేయకపోవడం మరియు భూమిలో ఈ ట్రైకోడర్మా విరిడి కల్చర్ పెంపొందించుకోకుండా ఉండడం వలన వేరుకుళ్ళు తెగులు అనేది అధికంగా వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఈ వేరుకుళ్ళు తెగులు మనం నివారించుకోవడానికి కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ మిశ్రమం 2 గ్రాములు లీటర్ నీటికి, లేదా కార్బండిజం 2 గ్రాములు లీటర్ నీటికి, లేదంటే ట్రైకోడర్మా విరిడి 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ళు తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వేరుకుళ్ళు తెగులను మనం కొంతవరకు నివారించుకోవచ్చు. అంటే ఫర్దర్గా మొక్కలు శీలీంద్రం స్ప్రెడ్ కాకుండా మనం దాన్ని అరికట్టవచ్చును. నెక్స్ట్ మనకి ఇంకోటి ఎక్కువగా ఆశించేటువంటి తెగులు ఏంటంటే మనకి ఎండు తెగులు. ఈ ఎండు తెగులు వల్ల ఏంటంటే మొక్కలు వరుస క్రమంలో ఎండిపోయి చనిపోతాయి. మొక్క వేర్లు కానీ, నెక్స్ట్ వచ్చేసి మొక్క కాండము మొత్తం మనకి ఏంటంటే ఎండిపోయి చనిపోతాయి. ఈ కాండం కానీ వేరు కానీ చీల్చి చూసినప్పుడు గోధుమ రంగు చారలు లేదా నలుపు రంగు చార మనకు కనిపించడం జరుగుతుంది. ఎండు తెగులు తట్టుకునే రకాలు సాగు చేసుకోవాలి, లేదంటే విత్తన శుద్ధి చేసుకోవడం ఒకటి మొదటి దశలో, లేదంటే మనకి ట్రైకోడర్మా విరిడి కల్చర్ భూమిలో డెవలప్ చేసుకొని మనం అప్లై చేసుకోవడం ఒకటి, లేదంటే పంట మార్పిడి అవలంబించాలి. అంటే జొన్న లేదా ఇతర పంటలతో పంట మార్పిడి అవలంబించినట్లయితే మనం ఈ ఎండు తెగుల్ని నివారించుకోవచ్చు. మీరు ఫర్దర్గా ఎండు తెగులు ఇతర మొక్కలకి పంటల్లో ఇతర మొక్కలకి స్ప్రెడ్ కాకుండా అంటే వ్యాప్తి చెందకుండా ట్రైకోడర్మా విరిడి 2 కిలోలు ఎకరంలో 20 కిలోల పశువుల ఎరువు, లేదంటే 20 కిలోల వర్మీ కంపోస్టు, లేదంటే 20 కిలోల చెరువు మట్టితో కలుపుకొని మనం గనక భూమిలో వెదజల్లుకున్నట్లయితే ఈ ఎండు తెగులు శీలీంద్రాన్ని మనం భూమిలో ఒక 6 నుంచి 10 సంవత్సరాలు సజీవంగా ఉంటుంది కనుక మనం దాన్ని ఫర్దర్గా వ్యాప్తి చెందకుండా మనం కొంతవరకు నివారించుకోగలుగుతాము. పూత దశలో కనుక మనకు సడన్గా వర్షాలు పడడం, అకాల వర్షాలు కనుక పడినట్లయితే ఈ మచ్చ తెగులు కూడా వ్యాపించడం జరుగుతుంది. ముందస్తుగా ప్రోపికోనజోల్ ఒక 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే గోధుమ రంగు మచ్చలు కానీ, గోధుమ రంగు పొక్కులు కానీ ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా మనం కాపాడుకోవచ్చును. పంట తీసే దశలో మనకి ఇంకోటి ఏంటంటే ఈ కుంకుమ తెగులు ఎక్కువగా వస్తుంటుంది. దీన్ని పెప్పర్ లీఫ్ స్పాట్ అంటారు. ఈ కుంకుమ తెగులు ఏంటంటే గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు, అధికంగా వర్షాలు పడినప్పుడు ఈ కుంకుమ తెగులు మనం గమనించడం జరుగుతుంది. ఈ కుంకుమ తెగులు ఏంటంటే మనకి ఆకుల మీద, నెక్స్ట్ వచ్చేసి కాయల మీద కుంకుమ రంగు ఎరుపు మచ్చలు మనం గమనించడం జరుగుతుంది. ఈ కుంకుమ తెగులు నివారణకు మనము హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా క్లోరోథనాల్ 2 గ్రాములు లీటర్ నీటికి, లేదా థయోఫినేట్ మిథైల్ 2 గ్రాములు లీటర్ నీటికి, లేదా కార్బండిజం 2 గ్రాములు లీటర్ నీటికి కనుక మనం ఏదో ఒక శీలీంద్రనాశిని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కుంకుమ తెగులను కూడా నివారించుకోవచ్చు. అధికంగా చలి ఉండి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే తక్కువ, పగటి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే తక్కువగా ఉండి రాత్రి చలి వాతావరణం ఎక్కువ ఉన్నప్పుడు మనకేంటంటే ఈ బూడిద తెగులు కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. దీని నివారణకి మనం ఏం చేయాలంటే మైక్లోబిటానిల్ ఒక 2 గ్రాములు లీటర్ నీటికి, లేదా నీటిలో కరిగే గంధకం ఒక 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే, లేదంటే మనకి టెబ్బికోనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనే శీలీంద్రనాశిని 0.75 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే బూడిద తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు కొంచెం కురిసిన అక్కడక్కడ వచ్చిన వర్షాలకి ఈ పప్పు శనగలో మనకి పూత మీద ఎఫెక్ట్ పడుతుంది. పూత కొంచెం డ్రాప్ కావడం అది గమనించడం జరిగింది. ఈ పూత డ్రాప్ కాకుండా మనకు ఫర్దర్గా ఉన్న పూతను కాపాడుకోవడానికి రైతు సోదరులు 13-0-45
పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి మరియు బోరాన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆ ఉన్న పూతను కూడా మనం కాపాడుకోగలుగుతాము. పురుగుల విషయానికి వస్తే మనకి పచ్చ రబ్బరు పురుగు మనకి కింద ఆకులని ఇది ఏం చేస్తుంది, డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఆ లేత ఆకుల్ని తినేసి కింద ఆకుల్ని తినేసి ఆ తర్వాత దాని యొక్క విసర్జితాలు, పురుగు యొక్క విసర్జితాలు మనం గమనిస్తూ ఉంటాం. పచ్చ రబ్బరు పురుగు ఉధృతి ఎక్కువగా కనుక మీరు గమనిస్తున్నట్లయితే మనకి ఇమామెక్టిన్ బెంజాయిట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి లేదా ఇండాక్సాకార్బ్ 1.5 నుంచి 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా మనకి ఇమామెక్టిన్ బెంజాయిట్ ప్లస్ నొవాల్యురాన్ కాంబినేషన్ మందు 1.5 ml లీటర్ నీటికి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పచ్చ రబ్బరు పురుగును కూడా నివారించుకోవచ్చు. పప్పు శనగలో రబ్బరు పురుగు తర్వాత ఎక్కువగా ఆశించేటువంటి పురుగు ఏంటంటే మనకి శనగపచ్చ పురుగు. ఈ శనగపచ్చ పురుగు ఏంటంటే మనకి పూత శాఖీయ దశ నుండి పంట చివరి దశ వరకు మనకి పప్పు శనగని ఆశించడం జరుగుతుంది. శాఖీయ దశలో అయితే మనకి పైన ఉండే లేత ఆకుల మీద గుడ్లు పెట్టేసి ఆ లేత ఆకుల మీద నుంచి పొదిగినటువంటి ఈ గొంగలి పురుగులు పైన లేత ఆకులను తిని ఆ తర్వాత పూతని తినేసి ఆ తర్వాత మనకి కాయ పైన రంధ్రం చేసుకొని కాయ లోపల తలబెట్టేసి కాయ లోపల మనకి గింజను కూడా తినడం జరుగుతుంది. పచ్చపురుగు నివారణకి మనకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దాంట్లో మొదటగా మనము పంట వేసే ముందే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పంట వేసిన 20-25 రోజుల దశలో పచ్చపురుగు లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 నుంచి 6 అక్కడక్కడ పొలంలో పంట మీద ఒక అడుగు ఎత్తులో పెట్టుకోవడం ఒకటి. టీ ఆకారపు పంగల కూరలు మనం గనక అక్కడక్కడ 20 పెట్టుకున్నట్టయితే ఆ పంగల కర్రల మీద పక్షులు మనకి వచ్చేసి ఈ పచ్చపురుగు గొంగలి పురుగులని తినడం వల్ల మనకి కొంతవరకు పచ్చపురుగు నివారించుకోవచ్చు. మనము తొలి దశలోనే ఒక 30 రోజులు అక్కడక్కడ మనము ఈ లైట్గా ఆకులను డ్యామేజ్ చేస్తున్నటువంటి మనం కనుక పచ్చపురుగును గమనిస్తుంటే వేపగింజల కిషాయం 5 ml లీటర్ నీటికి లేదంటే 10,000 ppm వేప నూనె అయితే 1 ml లీటర్ నీటికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పచ్చపురుగు గుడ్లను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే మనము పురుగు మందుల మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. పురుగు మందుల విషయానికి వస్తే ఇమామెక్టిన్ బెంజాయిట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 ml లీటర్ నీటికి లేదా రైనాక్సిపర్ 0.3 ml లీటర్ నీటికి లేదా ఇండాక్సాకార్బ్ 1.5 ml లీటర్ నీటికి మార్చి 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. బ్యాసిల్లస్ తురంజెన్సిస్ BT అని బయట దొరుకుతుంటుంది. మనకి బ్యాసిల్లస్ తురంజెన్సిస్ అనే ఈ జీవ బ్యాక్టీరియా నాశిని 2 ml లీటర్ నీటికి లేదంటే మెటారైజం అనోసోప్లియా అనే జీవ శీలింద్ర నాశిని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం శనగపచ్చ పురుగు గొంగలి పురుగు తొలి దశ లార్వాలను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఏక పంటల విధానం రైతులకు పెద్దగా కలిసిరాని పరిస్థితుల్లో మిశ్రమ బహుళ పంటల సాగు రైతులకు ఆదరువుగా మారుతోంది. అందులోనూ సహజ ప్రకృతి విధానాలు ఆచరిస్తున్న రైతులు ఆరోగ్యకర పంటలు పండిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరకపల్లిలో ఆదర్శ రైతు బాలేషు దశాబ్ద కాలంగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. సొంతంగా కషాయాలు తయారు చేసి పంట పొలాల్లో వినియోగిస్తూ మేలైన దిగుబడులు సాధిస్తున్నారు. ఈ ఏడాది వినూత్నంగా 32 రకాల పంటను పండిస్తున్న రైతు బాలేషు సాగు విశేషాలను మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లిలో ఆదర్శ రైతు బాలేష్ 30 గుంటల్లో 30 రకాల పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆ జాతీయ స్థాయిలో పలు అవార్డులను కూడా కైవసం చేసుకున్నారు. ఇక్కడ పండిన పంటలను స్వయంగా ఆయనే మార్కెట్లోకి తీసుకెళ్లి విక్రయిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఫామ్ దగ్గర ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం. ఈ సేంద్రియ ఎరువులు ఎలా వేస్తున్నారు, పంటలు ఎలా సాగు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. బాలేష్ గారు నమస్తే అండి. 30 గుంటల్లో 30 రకాల సాగు చేస్తున్నారు. అదేవిధంగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ సేంద్రియ వైపు రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు నేను 40-42 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. 18 సంవత్సరాలు కంపెనీలలో పనిచేసిన. అప్పటి నుంచి 2000లో కంపెనీ బంద్ అయిన నుంచి మందులు అందరి లెక్క కూడా పోస్తే అందరూ 2-3 క్వింటాలు 2-3 బస్తాలు ఎకరాకు పోస్తే నేను అప్పుడు ఒక్కొక్క బస్తానే పోసేటోని. ఈ 2000 సంవత్సరం నుంచి బంద్ చేసుకొని ఇక అప్పటి నుంచి 2004లో నేను కొన్ని కానుగ మొక్కలు పెట్టినాం. అక్కడ ఇక్రిసాట్లో చూసిన 2006లో ఈ ఆయలాకు, కానుగాకు, సిత్పలాకు, తూటాకు 10-20 రకాల ఆకులతో దంచి రసాయాలు చేసి ఆ ఇక్రిసట్ల DGS ద్వారా చేసిన ఒక అమ్మ వచ్చింది ఆడికి. ఇక్రిసట్లకు 4.5 ఎకరాల భూమి ఉంటుంది నాకు మొత్తము.
2 ఎకరాల భూమిలో 1 ఎకరా మామిడి తోట, 1 ఎకరా ఈత తోట, అందులో 61 రకాల చెట్లు ఉంటాయి, అన్ని రకాలు. ఈ 30 గుంటలలోనేమో ఈ 32 రకాల ఆకుకూరలు, కూరగాయలు అన్ని 1 గుంట 2 గుంటలు ఇట్లా వేసి 2006 నుంచి స్టార్ట్ చేసి 2011 నుంచి మొత్తం కంటిన్యూగా అన్ని సేంద్రియ ఎరువులు, మన తాను ఉన్న ఆకులు, మన తాను ఉన్న పండ్లు, మామిడి పండ్లు, అరటి పండ్లు, పనస పండు, జామకాయలు, అరటి కాండము, ఆవు మూత్రము, ఈతకాళ్ళతో తయారు చేసి 12-11 రకాల డ్రమ్ములతోని అన్ని తయారు చేసి పెట్టుకోవడం. సంవత్సరానికి 600-700 మంది వస్తుంటారు. మా బియ్యం ఇప్పుడు బయట 50 రూపాయల కిలో ఉంటే మా 140 రూపాయలకు కిలో. ఇప్పుడు ఈసారి కొత్తగా మొన్నటి తినేటి ఏమో కుజి పట్టాలియా, ఇప్పుడు వండించేటి ఏమో కుంకుమశాలి. 50% 40% మన ప్లేట్లే మనయే ఉండాలి. నా ఉద్దేశం అట్లా అనిపించి ఇక కంటిన్యూ ఈయన్నే వండుకుంటే ఈయన్నే గుడిసె వేసుకొని ఈ గుడిసె కాడ ఉండి అన్ని మన వనరులతోని ఆర్గానిక్ చేసుకుంటా ఈ ఆకుకూరలు, ఈ పండ్లు, ఫలాలు, మళ్ళా చెట్లు ఇవన్నీ చేసుకుంటా వీటితోనే తింటున్నాం. సహజంగా ఒక అర్ధ ఎకరాల్లో అయితే 30 గుంటలు ఉంటే ఒకటే పంట పండించాలని చెప్పి కూడా చాలామంది చూస్తుంటారు. కానీ మీరు మాత్రం 30 గుంటల్లో 30 రకాల పంటలు పండిస్తున్నారు. దీనికి కారణం ఏంటి? కొన్ని వేస్తే పెద్ద వాళ్ళు మీలాంటి ఆఫీసర్లు కలిసి తెలిసిన వాళ్ళు మేడ్చేళ్ళు, కూకుడుపల్లి, హైదరాబాదు, ఎల్బీ నగరు, ఇక్కడ సంగారెడ్డి ఇట్లా తెలిసిన సార్లు వాళ్ళ ఇంట్లో అవసరం ఉండి వాళ్ళు ఇక్కడ పోతుంటే తూపురానికి నర్సాపూర్ పోతుంటే వాళ్ళు కావాలని కొండపోతారు వచ్చి ఫోన్ చేసి. అట్లా మనం ఒకటే వండిస్తే ఒకటే దొరుకుతుంది. మన టమాటా వేసినాం ఒకసారి, ఇప్పుడు చామంతి పెట్టినాం, మొత్తం 7 లక్షలు లాస్ అయినాయి. 2019 2000లో కరోనా వచ్చినప్పుడు 30 లారీ చామంతి పువ్వులు తెలంగాణలో రికార్డు. అట్లా వండిస్తే 7 లక్షలు లాస్ అయినాయి. అప్పుడు కరోనా మూమెంట్లో అమ్మడానికి ఛాన్స్ లేకుండా రోజు 3000 పువ్వుల కంటే ఎక్కువ అమ్మలే. ఇట్లయితే లాస్ అవుతున్నామని ఇంటర్ క్రాప్స్ ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మీద మాకు ఇంటర్నేషనల్ ఇక్రిసాట్ ప్రోగ్రామ్ అంటే పేరేందంటే అన్ని కలిపి చేయాలనే ఉద్దేశంతో అన్ని కొన్ని మనకి 30 గుంటలలో 1 గుంట, సగం గుంట ఇవన్నీ మనం ఉన్న కూరగాయలు, ఉన్న ఆకుకూరలు, ఉన్న పండ్లు ఎంత సాధ్యమైతే అంత అన్ని కొన్ని చేయాలని నా ఉద్దేశం. ఇప్పుడు పంటలు అంటే అన్నీ ఒకసాటే ఉన్నాయి కాబట్టి ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా వంగ పెట్టాం, వంగకి ఎక్కువగా పురుగు పడుతుంది. అలాగే పక్కన క్యాబేజీ పెట్టారు, ఆకుకూరలు పెట్టారు. అంటే కాయ నుంచి ఆకుకూరలకి పురుగు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని ఎలా నివారిస్తున్నారు? వారానికి 2 సార్లు ఈ కషాయాలు కొడతాం. ఈ 12 రకాలు 13 రకాల కషాయాలు ఉన్నాయి కదా, ఈ కషాయాలే సూది అదే, గ్లూకోజ్ అదే, టాబ్లెట్ అదే. ఇప్పుడు ఆడ సంపు కాడ 14-15 రకాల ఐటమ్స్ తోని 3600 లీటర్లు ఉంటుంది. అదేమో డ్రిప్కి ఇస్తాం. తోటలో 9 ఉన్నాయి, ఈడ 2 ఉన్నాయి. ఈ 11-12 రకాల కషాయాలేమో ఒక్కొక్క 5-5 లీటర్లు డ్రమ్ములో పోసి 30 నీళ్లు పోసి చారానొంతు అన్ని కషాయాలు పట్టి స్ప్రే చేస్తాం. అంత పెద్ద పురుగు ఉంటే చేతితో తెంపిస్తాం. మా ఒక 20 గల కోళ్ళు ఉన్నాయి, కడకనాథ్ కోళ్ళు. ఆ 25 కాళ్ళ కోళ్ళు ఇప్పితే కోళ్ళను పిలుచుకొస్తే కోళ్ళు వస్తాయి. కోళ్ళు వచ్చి కోళ్ళు ఆ పురుగులు నేర్కొతుంటాయి. పెద్ద పురుగులు ఉంటే మేము తీసి మళ్ళీ దంచి అదే డ్రమ్ములు వేస్తాం. ఆ పురుగులు కూడా ఇక చిన్న ముడత రాకముందుకే మళ్ళీ వారానికి 2 సార్లు స్ప్రే చేస్తాం మోటార్తోని. సేంద్రియ ఎరువులు చేస్తున్న క్రమంలోనే కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి అంటున్నారు. అటు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఏమేమి అవార్డులు, బిరుదులు వచ్చాయి? 5-6 ఏళ్ల కింద దక్షిణ భారతదేశంలోనే మొదటి అవార్డు పుడైంపుత్ర అవార్డు వచ్చింది. సెకండ్ మళ్ళీ తెలంగాణ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఇంటింటి ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. ఇక సన్మానాలు, సత్కారాలు, సర్టిఫికెట్లకి అయితే లెక్కలేదు. నేను ఇక్రిసాట్ ప్రపంచ ప్రోగ్రాం అధ్యక్షునిగా అయినా ఎప్పుడు 2006లో. మీ పంట కావచ్చు, మీ ఉత్పత్తి కావచ్చు, ఎక్కడెక్కడికి వెళ్తుంది? అలాగే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ మొక్కల్ని ఏ ప్రాంతాల్లో రైతులు పండిస్తున్నారు? ఇప్పుడు జిల్లా లెవెల్లో 100 మంది అయ్యారు. ప్రతి జిల్లాలో ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి పెద్దలు అందరూ ఉద్యోగం మానుకొని, ఉద్యోగం రిటైర్డ్ అయినాక కొన్ని రోజులు వారంటీ తీసుకొని ఇప్పుడు మన జిల్లా ప్రతి తెలంగాణ మొత్తంలో దేశంలో అంతటా స్టార్ట్ అయింది. ఇప్పుడు సేంద్రియ ఎరువుల్ని స్వయంగా తమ ఫామ్ హౌస్లోనే తయారు చేసుకుంటున్నారు. వాటి నుంచి వచ్చే ఈ కషాయాలను మాత్రం పై మందుగాను అలాగే నేలకి అందిస్తున్నారు. నాణ్యతతో కూడిన ఆహారం దిగుబడి చేస్తూ ఉన్నారు. అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈయన పండించే ఉత్పత్తిని అయితే మాత్రం అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. రైతులందరూ కూడా ఇటు వైపు రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, మెదక్ జిల్లా ఉసిరికపల్లి నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.